ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగులను కూడా కాపాడుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసినా 1వ తేదీన జీతాలు ఇవ్వలేదని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో ముందుంటామని చెప్పారు. నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా 9,000 కోట్లతో నిరుద్యోగులను ఆదుకుంటున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు బట్టి విక్రమార్క. వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా, 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశారా? వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా? మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఒక 30,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కాకుండా 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసం అని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నభూతో నభవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కోసం 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టింది లేదు. ఈరోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం 9,000 కోట్లతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెడుతూ 1వ తారీఖునే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. మేము వచ్చిన తర్వాత 15 మీరు 7 లక్షల పైబడి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు. మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు 6,500 కోట్ల రూపాయల అప్పు కడుతూ ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాల్ని 1వ తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. మన ఆదాయం ఉంటుంది. రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అదనంగా ఇంకొక 60-70 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆదాయం మాత్రం మేము పన్నులు అదనంగా ఎక్కడ వేయలేదు. 1 రూపాయి కూడా పన్ను వేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు పెంచాం, ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం, కానీ 1 రూపాయి కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు 1వ తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని గాడ్ని పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా, 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశారా? వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా? మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా